శ్యామప్రసాద్ గారి ముఖర్జీ గారి త్యాగం వల్లనే ఇవాళ కశ్మీరు భారత్లో పూర్తిగా ఆర్టికల్ 370 పోయి అంతర్భాగమైంది. ఆయన త్యాగ ఫలితం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నుంచి బూత్ స్థాయి కార్యకర్త నుంచి నేతల వరకు అందరూ కూడా ఆయన త్యాగాన్ని ఎప్పుడు మరవలేదు. మరవకుండా ఆయన ఆశయాన్ని ఇంప్లిమెంట్ చేసే వరకు కూడా నిద్రపోలేదు. ఆయన ఆశయాన్ని ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి అమిత్ షా గారు వచ్చే ఆదివారం 29 జూన్ రోజు ఇందూరు గడ్డపైకి వచ్చి ఇందూరు రైతుల చిరకాల స్వప్నం అయిన జాతీయ పసుపు బోర్డు యొక్క కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. దిస్ ఈజ్ అన్ హిస్టారిక్ మూమెంట్. This moment will go down history line forever. ఇది రైతుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే పునాది. ఇది ఇక్కడ నుంచి ఒక కొత్త శకం మొదలవుతుంది. కావున అదే రోజు రైతు సమ్మేళనం కూడా పెట్టడం జరిగింది. వేలాది సంఖ్యలో రైతులు ఆ కార్యక్రమానికి పాలిటెక్నిక్ గ్రౌండ్లో తరలి రావడం జరుగుతుంది. అమిత్ షా గారు హోంమంత్రే కాదు, ఆయన కోఆపరేషన్ మినిస్టర్ కూడా. మనకు పసుపుకు కానీ మన ప్రాంతంలో పండే పంటలకి చాలా ముఖ్యమైన మినిస్ట్రీ అది. కాబట్టి ఆయన ఏ రకంగా మన పసుపు పంట కానీ ఇతర పంటలకు కానీ ఏ రకంగా ఒక భవిష్యత్తు తీర్చిదిద్దే ప్రణాళిక ఉందో కూడా రైతన్న సోదరులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి వచ్చి ఆయన మాట్లాడింది విందాం. ప్రత్యేకంగా చేతులు జోడించి రిక్వెస్ట్ చేసేది 2019లో నామినేషన్ వేసిన రైతులందరూ కూడా మీరు ఏ రకంగా ఉద్యమం చేసిండ్రో 3-4 దశాబ్దాలు మీ కళ నెరవేరిందో దయచేసి మీ అందరూ కూడా ఇతర రైతు సోదరులతోటి మాట్లాడి కోఆర్డినేట్ చేసి ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఆ కార్యక్రమంలో అమిత్ షా గారు రావడం, అదే రోజు డి శ్రీనివాస్ గారి ప్రథమ వర్ధంతి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఉండడం, నేను అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు ఎలాగో ఇందూరు గడ్డ మీద ఉంటున్నారు, ఆ రోజు డి శ్రీనివాస్ గారి వర్ధంతి ఉంది, ఆయన యొక్క విగ్రహము అది కూడా గుజరాత్లోని సర్దార్ పటేల్ అయితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉందో అది తయారు చేసినటువంటి పద్మభూషణ్ రామ్ సుతార్ గారు డి శ్రీనివాస్ గారి విగ్రహం కూడా తయారు చేయడం జరిగింది. ఇది పూర్తిగా నా పర్సనల్ ఫండ్తో చేయడం జరిగింది. బట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఆ ప్లేస్ కేటాయించడము, మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీయే తీర్మానం ప్రవేశపెట్టడము, ప్లస్ ఇతర లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా అయితే కోఆపరేట్ చేసిందో వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో హెడ్ ఆఫీస్ ఇనాగరేట్ చేసి, స్టాచ్యూ ఇనాగరేట్ చేసి పాలిటెక్నిక్ గ్రౌండ్కి రైతు సమ్మేళనంలో అమిత్ షా గారు పాల్గొంటారు.
కేటాయించినప్పుడు ఏం చూడాలి? ఇక ఏం లేనే లేదు. మా జిల్లాకు మంత్రి పదవి వద్దా? రాజకీయంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్న జిల్లా ఇది. పెద్ద పెద్ద మూవ్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంత్రి చేయడానికి కూడా ఎవరు లేరంటే నేనైతే సంతోషిస్తా పర్సనల్గా, బీజేపీ కార్యకర్తగా. కానీ ప్రజలు మాత్రం దీన్ని హర్షించరు. ఇది జిల్లాకి మంచి పని కాదు, మంచి పరిణామం కాదు. మేజర్ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అనేక ఫండింగ్ వస్తూ ఉంది. ఇప్పుడు ఇలా పసుపు బోర్డే కాదు, ఇన్ని రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు వీళ్ళు పట్టించుకుంటలేరండి. మాధవ్ నగర్కి అర్సపల్లి పేమెంట్ కూడా పట్టించుకుంటలేరు. నేను మాట్లాడినా ఇలా మినిస్టర్లతో, అది కూడా ఇవ్వను. మళ్ళీ ఇంతకుముందు మాట్లాడి ఇప్పించింది మీకు తెలుసు, మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నా. నాకు మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఎట్టి పరిస్థితిలో ఈ ఇయర్ ఎండింగ్ లోపల దాని మీద రప్ప 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 వెహికల్స్ పోవాలి. గదముక్కోడు కాళేశ్వరంలా, లిక్కర్ స్కామ్లా, ఇట్లాంటి ఏమనుకున్నారు బిడ్డే. వాడు ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా, ఈ కార్లా, ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్లా. వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 జైలు వేయాలి. ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి. ఇలా ముఖానికి 3.0 3 సీట్లు రా వీళ్ళకి తిప్పి కొడతాయి. ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు నెక్స్ట్ టైం. సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుందండి. ఆ సిద్దిపేట బయట ఆయన కూడా లొటపీస్ ఏం లేదా. సిరిసిల్ల కూడా కేటీఆర్ని ఓడగొడతాం. ఇట్ ఈజ్ ఈజీ అండ్ దిస్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ somebody who has demolished his sister's political career. I will make sure your political career also comes to an end. రేవంత్ వీళ్ళని సక్రమంగా న్యాయబద్ధంగా లోపల వేయకపోతే రేవంత్ ఈజ్ ఆల్రెడీ అన్పాపులర్, పూర్తిగా అన్పాపులర్ అయిపోతాడు. పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు. నువ్వు చెయ్యలేదా? మీ పార్టీ, నువ్వు, నీ రాజకీయ జీవితం కూడా భూస్థాపితం అవుతుంది. తెలంగాణ సమాజం ఏనాడు కూడా కల్వకుంట్ల కుటుంబానికి క్షమించదు. ఎవడన్నా కడతారా ఎట్లా ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కాకంటే ముందు కూలిపోయే స్థితికి వస్తుందా? నోటికి అన్నం తింటున్నారా, ఏం తింటున్నారు కల్వకుంట్ల? బండి సంజయ్ గారి కంటే ముందు ఈ సిటువానికి రాదు. పార్టీ పెద్దలు ఇద్దరు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వీళ్ళిద్దరిని నేనే డిమాండ్ చేసిన ట్విట్టర్లో, లీగల్ సెల్ని కోర్టుకు పంపండి, కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకోండి, సిబిఐకి అప్పచెప్పుర్రి, పార్టీ లీగల్ సెల్ని యాక్టివేట్ చేయండి. ఫస్ట్ నేనే డిమాండ్ చేశాను, మా వాళ్ళనే డిమాండ్ చేశాను నేను. రేవంత్ ఇయ్యాడు సిబిఐకి. నేను అందుకనే చెప్పిన ఇందాక, పొద్దున కేసు బయటికి తీసుడు, మధ్యాహ్నం బెదిరించుడు, సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు. ఇట్లా చేస్తే టోటల్ అవుట్ అయిపోతారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు.
ఎట్టి పరిస్థితిలో సిబిఐ చేతికే వాళ్ళు ఈ కేసు వీడోడండి ట్యాపింగ్లు చేయనీకే బాలీవుడ్లో కూడా చేసిండు వీడు ట్యాపింగ్ Bharatiya Janata Party's legal cell should make sure they get the direction from the court for a CBI inquiry. They should not rest till then. మీ ఎంపీలేదైంది మీ మంత్రులేదైంది అంటుండ్రు. And our state tallest leaders, Mr. Kishan Reddy and Mr. Bandi Sanjay, should make sure of this. ఒకటేమో దేశంలో ద బెస్ట్ పాసిబుల్ స్కల్ప్చర్ పద్మభూషణ్ రామ్ సుతార్ గారి దగ్గర చేయించడం, ఆయన టైమ్లీ డెలివరీ చేయించడం, సుమారు within 3 months दे दिया ना. he had a very busy schedule. కంప్లీట్ గా బ్రాంజ్ ఏంది మనం కాంస్యమా 2 టన్నులు బరువు, సుమారు 45 లక్షల విలువ. ఇక మిగిలింది ఏ రకంగా సీనన్న గారిది ఆయన ఫేస్ కానీ అన్ని ఏ రకంగా ఉన్నాయో ఇక అమిత్ షా గారు ఇనాగ్రేట్ చేసినాకనే మీ అందరు చూస్తారు. హీ హాజ్ డన్ అ గ్రేట్ జాబ్. సీనన్న గారి అభిమానులు, ఆయన శిష్యులు అందరూ కూడా హర్షిస్తారు అది చూసి. లోకల్ బాడీ మీటింగా, అవర్ పార్టీ మీటింగ్ రొటీన్ ప్రాసెస్. ఎప్పుడు వస్తాయి లోకల్ బాడీ? మేము ఎప్పుడు రెడీ ఉంటాం. ఇందూరు బీజేపీ అయితే ఎప్పుడు రెడీ ఉంటుంది ఎలక్షన్. జూలైలో పెట్టమన్నది. ఇంకో విషయము, ఈ కార్యాలయము ఏదైతే అమిత్ షా గారు ఓపెన్ చేస్తున్నారో ఇది కేవలం టెంపరీ. జిల్లా పరిషత్ ఆఫీస్ వెనకాల ఉన్న 2 ఎకరాలు స్థలాన్ని కేటాయించమని ఆల్రెడీ వినతులు పోయినాయి. అది నేను మొన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ప్రాసెస్లో పెట్టిండ్రు దాన్ని. రానున్న కాలంలో జిల్లా పరిషత్ ఆఫీస్ కూడా పాతగా అయిపోయింది కాబట్టి కొత్త భవనం ఏదో జిల్లా పరిషత్ కడతారో ఇంకో చోట కట్టి అక్కడ ఉన్న జాగాను కూడా పసుపు బోర్డుని ఎక్స్టెండ్ చేయాల్సిందిగా దట్ ఈజ్ మా ఉద్దేశం. గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తే సంతోషం. యాజ్ ఆఫ్ నౌ అయితే 2 ఏకర్స్కి ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది, ప్రాసెస్లో ఉంది. మంత్రి లేకపోవడం జిల్లాకి దురదృష్టం. అది నేనే ఫాలోఅప్ చేస్తాను. వీలైనంత తొందరగా గవర్నమెంట్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ సంతోషిస్తాం. స్టేట్ గవర్నమెంట్ కూడా ఐడియా ఉండాలి. ఈ పసుపు బోర్డు యొక్క 40 సంవత్సరాల చరిత్ర, ఉద్యమ చరిత్ర అందరికీ అవగాహన ఉండాలి, అన్ని పార్టీలకు ఉండాలి. కాబట్టి త్వరలో అది శాంక్షన్ చేస్తే పర్మనెంట్ బిల్డింగ్ కూడా మేము కట్టుకోవడం మొదలవుతుంది. సిటీ నడిన ఒడ్డున ఉన్నది కాబట్టి చైర్మన్ గారు ఇక టర్మరిక్ బోర్డు సంబంధించి కామర్స్ మినిస్ట్రీకి సంబంధించిన అధికారులందరూ కూడా దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.